ఇంకా ముందుకెళ్లే విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి గమనిస్తే ఇలా ప్రచారాల్లో ముమ్మరంగా చెప్తా ఉంటారు 2014 నుంచి 19 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా. మామూలుగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తా అని అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సంపద సృష్టించింది ఎవరిని ఒకసారి చూద్దాం. మా హయాంలో మాకు ఇంకా కోవిడ్ ఉంది, 2 ఏళ్ళు మాకు కోవిడ్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించినారా లేదా అనేది చూడాలంటే ఎలా చూస్తారు? నేషనల్ జీడిపిలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత అని ఒకసారి చూస్తే ఎవరు ఏ స్థాయిలో సంపద సృష్టించారు అనేది ఇట్టి అర్థమవుతుంది. ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి కోవిడ్ లేదు, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశానికి సంబంధించిన జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో, జీడిపిలో, స్థూల ఉత్పత్తిలో రాష్ట్రానికి సంబంధించిన వాటా కేవలం 4.47% మాత్రమే. అదే మా హయాంలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో అంటే జీడిపిలో రాష్ట్రం కాంట్రిబ్యూషన్ 4.83%. అంటే కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరు చేసినారు అని చెప్పడానికి నిదర్శనం. ఇంకొక క్లిప్పింగ్ కూడా చూద్దాం. మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూద్దాం. మామూలుగా ఉద్యోగాలు అంటాడు, పరిశ్రమలు అంటాడు. ఆయన ఏదో ఉద్యోగాల సృష్టిలో ఆయన ఏదో పిహెచ్డి తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. అది చూద్దాం ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్లో 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్రం దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి చూద్దాం. 2014 నుంచి 19 మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా దేశంలో ఎంత అని చూస్తే కేవలం 2.86% మాత్రమే. అదే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అదే మా ప్రభుత్వ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్లో 2019 నుంచి 24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం వాటా 4.07%. అంటే ఇది జాల్దా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం పరుగులు తీసింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వెనకాల పడింది అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి నెక్స్ట్ క్లిప్పింగ్లు కూడా ఒకసారి చూపించమా ఈ మధ్యకాలంలో? కాదు ముఖేష్ అంబానీతో ఫోటోలు అయినా ఒకసారి చూపించు. ఒకసారి ఏదో ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు, అంబానీలు ఎప్పుడు వచ్చినారు, అదానీలు ఎప్పుడు వచ్చినారు, కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా బజాంకాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో 1,61,000 కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానారని. సరే ఆయనే ఆదిత్య మిట్టల్, ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో. ఇంకా నెక్స్ట్ ఫోటో అమ్మా. ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో కలిసి. ఇది రెండో ఫోటో. ఇది అదాని
వాళ్ళ ఫౌండేషన్ స్టోన్. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్ బామ్మ, ఫౌండేషన్ స్టోన్. ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్. నెక్స్ట్ బామ్మ, ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి 2వ తారీఖునే, అంటే ఫిబ్రవరి 2, ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలోనే 8 ప్రాజెక్టులు ఆల్రెడీ, ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఏదో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు. దాని పునాది పడింది ఆ రోజు. దాని తర్వాతనే ఫిబ్రవరి 2వ తారీఖున, ఫిబ్రవరి 2, 2024 ఫిబ్రవరి మాసంలో వాళ్ళు 8 ప్రాజెక్టులు, ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ, రిఫైనరీ స్టార్ట్ చేస్తూ 8 ప్రాజెక్టులు అప్పుడు స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో. మరి ఏ దానికైనా బిల్డప్పే. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు. సజ్జన్ జిందాల్ ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా, సజ్జన్ జిందాల్ది. తీరా ఇది సజ్జన్ జిందాల్ కడపలో 5 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్. ఈ సజ్జన్ జిందాల్ని బెదరగొడుతున్నారు. ఏదైనా గిత్వానీనా ఎవరితోనో ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని, కనీసం కట్టేటోడిని బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. రానిది ఒక బిల్డప్, వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెట్టి. ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ. ఇది ఇలా ఇండస్ట్రియల్ పాలసీ. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటోళ్ళని చూసినప్పుడు. 2014 నుంచి చంద్రబాబు పాలనలో ఇంకోటి చూద్దాం, ఇంకొక కంపారిజన్ చేద్దాం. పవర్ డిస్కాములకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 5 ఏళ్ల చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం. ఇంతకుముందు పెట్టిందేమ్మా పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కక మునుపు 6,625 కోట్లుంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన నష్టాలు 28,715 కోట్లకు ఎగ్గబాకినాయి. 22,000 కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది. మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు నడిపినామనంటే కేవలం
395 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినవి. దీనికి అవార్డు ఇవ్వాలా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతా ఉన్నాడు సంస్థలను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలు నడుపుతా ఉందని. అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 395 కోట్ల రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ 22,000 కోట్ల రూపాయలు. ఈ రెండో కంపారిజన్. ఇంకోటి చూద్దాం. చంద్రన్న వెలుగులు అంటారు, చంద్రన్న జిలుగులు అంటారు, చంద్రన్న మెరుపులు అంటారు కదా. మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కంపెనీ అప్పులు. ఇక విద్యుత్ కంపెనీ అప్పులు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు 29,552 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే, డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా 86,215 కోట్లకు ఎగబాకినాయి. డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 56,664 కోట్ల రూపాయలు డిస్కాములను అప్పుల పాలు పెంచాడు. ఏకంగా కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ 23.88% పెరిగింది. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో డిస్కాముల అప్పులు ఎంత పెరిగినాయి అని అంటే 86,000 కోట్ల నుంచి 1,22,000 కోట్లకు పెరిగినాయి. అంటే 36,000 కోట్లు పెరిగినాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే 7.28% మాత్రమే. ఆయన హయాంలో 23.88% పెరిగితే మా హయాంలో కేవలం 7.28% మాత్రమే పెరిగాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి చెప్పాలా, మామూలుగా ఈ డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములకు సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చే సొమ్ములు, ఈ డబ్బులన్నీ డిస్కాములకు కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు బతికేటివి, ప్రజల మీద కరెంటు భారం తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాములకు ఎంత సపోర్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అంటే 2014 నుంచి 19 మధ్య కేవలం 13,255 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇచ్చే డబ్బులు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా? 47,800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాదుడు అనే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇడిచిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములకు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆ క్లిప్పింగ్ కూడా మొన్న ఎప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్. కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, వెంటనే ఏం చేశాడు? 5 నెలల్లో 5 నెలలు కూడా 6వ నెల కూడా ఇంకా పడలా సరిగ్గా 5.5 నెలలు ఇప్పటికే. 6వ నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాదుడు.
ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాదుడే బాదుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేము ఇచ్చినట్టుగా 47,800 కోట్లు మేము ఇచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధుడు తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు. బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చేసేది ఆయన, వేలెత్తి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తారు. డిస్కాములకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్టు 2019 నుంచి 24 మధ్యలో మా హయాంలో 47,800 కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన హయాంలో కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేశాడు. ఈసారి బహుశా అది కూడా చేయడేమో. అందుకనే బాదుడే బాదుడుకు శ్రీకారం చుట్టాడు.